ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తుకే మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి మాట, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మృదువుగా మాట్లాడగలిగితే భయంకరమైన క్రోధము పగ సైతం చల్లారిపోతుందని. ఈరోజు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు నేను కలిగి ఉండాల్సిన విధానం మృదువైన మాట కలిగి నడవవలసిన వారమై ఉన్నాం. దేవుని మందిరానికి నడిపించబడుతూ మృదువైన మాట కాకుండా నొప్పించే మాట మాట్లాడగలిగితే దేవుని నీతిని నెరవేర్చిన వారం కాము. నొప్పించే మాట కోపమును పుట్టిస్తుంది. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చ. దేవుని నీతి నీ ద్వారా నెరవేర్చబడాలి అన్నా, దేవుని నీతి నీ ద్వారా కనపరచబడాలన్నా మృదువైన మాట ప్రాముఖ్యమైంది. మృదువైన మాట మాట్లాడవలసిన వారమై ఉన్నాం. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువును సహా యెహోవా మిత్రునిగా చేస్తాడు. మృదువుగా మాట్లాడినట్లయితే శత్రువు సైతం మిత్రువుగా మార్చబడతాడు. శత్రువులో ఉన్న క్రోధం, కోపం, పగ అణచిపోతుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం, దేవుని మాటలు వింటూ ఆయన మార్గంలో నడుస్తున్న మనము కలిగి ఉండవలసిన బహుశ్రేష్టమైన విధానం ఏంటంటే మృదువైన మాట కలిగి నడుచుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, పేరుకు మాత్రమే రక్షించబడిన వారమై ఉండి ఆ రక్షణ మనలో కనబడకుండా, ప్రభువైన యేసుక్రీస్తు గుణగణాలు మనలో కనబడకుండా మృదువైన మాట, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలన్న మాట, శత్రువును సైతం ప్రేమించాలన్న మాట, మృదువుగా మాట్లాడవలసిన విధానం మనలో లేకుండా నొప్పించే మాట, కోపమును పుట్టించే మాట, క్రోధమును ప్రారంభింపజేసే విధముగా మాటలు ఉండడానికి వీల్లేదు. ప్రభువునందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుతున్న నీలో నాలో మృదువైన మాట ఉండాలి. తత్ఫలితంగా క్రోధమును, పగను చల్లార్చిన వారమై ప్రభు ద్వారా స్థిరపరచబడదుముగాక. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడు, మృదువైన మాట కలిగి దేవునికి మహిమకరంగా జీవిస్తాం. క్రోధమును, కోపమును, పగను సైతం చల్లార్చగలిగిన సామర్థ్యము దేవుని ద్వారా మృదువైన మాట మాట్లాడుతూ దేవుని మహిమార్థమై పొందుకొని ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.